ఈరోజు మనం పాతకాలం నాటి చింతకాయ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈ వీడియోలో చూపించానండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే అసలు ఆ రుచి చెప్పనక్కర్లేదండి. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా ఒక దోసకాయని తీసుకోవాలి. అది గట్టిగా ఉన్న దోసకాయని మాత్రమే తీసుకోండి, అప్పుడే పచ్చడి మంచి రుచిగా ఉంటుంది. ఈ దోసకాయ చెక్కు తీసివేయాలి. ఇలా దోసకాయ చెక్కు మొత్తం తీసివేసిన తర్వాత దోసకాయని మంచిగా సగం ముక్కగా కట్ చేసుకొని దానిలోని గింజలు మొత్తం తీసుకోవాలి. ఇలా దోసకాయలోని గింజలు మొత్తం తీసుకున్నట్లయితే దోసకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా దోసకాయ గింజలు మొత్తం తీసుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే దోసకాయ పచ్చడి మనం తింటున్నప్పుడు ఆ దోసకాయ అన్నది మన పంటికి తగులుతుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలోకి కొన్ని పల్లీలు వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న పల్లీలు దానిలోకి కొన్ని నువ్వుల్ని కూడా తీసుకోవాలండి. ఈ నువ్వుల్ని కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని మనం నువ్వులు పల్లీల్ని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఎక్కువగా కారం ఉన్నట్లయితే మీరు కొంచెమే వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి మగ్గిపోయిన తర్వాత దోస ముక్కల్ని కట్ చేసుకున్న వాటిని కూడా వేసుకొని ఇవి మగ్గనివ్వాలి. దీనిలోకి కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్లో చేసినట్లయితే మనకి పచ్చడి అన్నది చాలా రుచిగా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇది మగ్గిపోయిన తర్వాత మనం ఇందులోకి చింతపండు పచ్చడి వేసుకోవాలి. ఇది నా దగ్గర ఉన్నది లాస్ట్ ఇయర్దండి, అందుకే కొంచెం నల్లగా ఉంది. ఇప్పుడు పట్టినదైతే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఆ పచ్చడితోని మనం పచ్చిమిర్చి పచ్చడి అన్నీ చేసుకోవచ్చండి, టమాటాలు వేసి కూడా. ఆ రెసిపీస్ కూడా నేను త్వరలో చేస్తాను. తర్వాత ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక 5 minutes మగ్గనివ్వాలండి. ఇవి మగ్గిన వాటిని మనం బాగా చల్లారనిద్దాము పక్కన పెట్టేసి. తర్వాత ఒక మిక్సీ బాండీ తీసుకొని దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల్ని మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలి. దానిలోకి పచ్చిమిర్చి, దోసకాయ, చింతపండు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న దానిలో తాలింపు గింజలు, 4 ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం మెత్తటి పేస్ట్గా పట్టుకున్న దోసకాయ పచ్చడిని ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోకి మనం దోస ముక్కల్ని కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా కలుపుకోవాలండి. ఈ దోసకాయ ముక్కలు పచ్చిగా ఉండగానే మనం బంద్ చేసుకున్నట్లయితే మరీ మెత్తగా అయితే మంచిగా ఉండదు. కొంచెం వేయగానే వెంటనే ఆఫ్ చేసుకున్నట్లయితే మనం తింటున్నప్పుడు ఆ దోసకాయ ముక్క అన్నది మన పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఎప్పుడు కూరగాయలు లేనప్పుడైనా మనకి హెల్త్ మంచిగా లేకపోయినా ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.